నా పేరు చిలకబత్తిన రామారావు, నేలపట్ల గ్రామ పంచాయతీ, కూసుమంచి మండలం, పాలేరు నియోజకవర్గం. ప్రస్తుతం మా ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ మినిస్టర్. 6 గ్యారెంటీల మీద ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం బస్ సౌకర్యం కల్పించడం జరిగింది, తర్వాత కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది, రుణమాఫీ కూడా జరుగుతుంది. రుణమాఫీ మీద ఊళ్ళో మొత్తం కూడా ప్రజలు పండగ వాతావరణం నెలకొన్నది. మిగతావి కూడా త్వరలోనే 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. మిగతా ఉన్న గ్యారెంటీలు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. కేంద్ర బడ్జెట్ పూర్తిగా మోసపూరితమైంది. ఈ రాష్ట్రాన్ని కావాలనే ₹1 కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపించడం జరిగింది. రెండోది, వాళ్ళు మేము ఇస్తున్నాము అంటున్నారు. మన కాడ ₹100 తీసుకొని వాళ్ళ నుంచే ₹45 మనకి ఇస్తున్నారు. మనయే ₹55 వాళ్ళు తీసుకుంటారు. మనకిచ్చింది ఎక్కడిది? ఏం లేదు, శూన్యం. అది తెలంగాణ ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగానే ఉంది. కాకపోతే ఇలా ఏముందంటే 2 సమస్యలు వచ్చి ఉన్నాయి. కేసీఆర్ గారు తను చేసిన 7 లక్షల అప్పులో సగటుగా ప్రతిరోజు 200 కోట్ల చొప్పున ఆయన ఉన్న 9 ఏళ్ళ కాలంలో కూడా ప్రతిరోజు సగటుగా 200 కోట్ల చొప్పున అప్పు చేయటం జరిగింది. ఆ అప్పును మొత్తం రీపేమెంట్ అప్పులు కూడా చేసుకుంటూ కొత్త పథకాలని, కొత్త అప్పులను తీర్చడానికి గవర్నమెంట్కి ఇప్పుడే కాబట్టి కొంత టైం పడుతుంది. అయినా కూడా 6 గ్యారెంటీలు చేయడానికి చాలా చాకచక్యంగా వాళ్ళ మనసుంటే మార్గం ఉంటుందని మంత్రులంతా రేయింబవులు కష్టపడి తన ఇళ్లకు కూడా పోకుండా కూడా వాళ్ళు ఉన్న ఆర్థిక పరిస్థితిని ఎక్కడ చక్కబెట్టాలి, ఏం చేయాలనే దాని మీద ఒక పక్క ప్రతి నెల 7,000 కోట్లు అంటే ఉద్యోగతుల జీతాల కంటే కూడా ఎక్కువ అప్పులకు వడ్డీ పోతుంది. ఓ పక్క ప్రతి వారి అత్యవసరం ఉంటాయి, పెన్షన్లు, వైద్యం, మళ్ళీ పోతే ఈ పౌర సరఫరాలు, ఇవి కనీస అవసరాలు ఆగవు. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ దాంట్లో భాగంగానే 30,000 కోట్లు ఇప్పుడు రైతులు చేస్తారంటే ఇది మామూలు సాహసం కాదు. ఇంతవరకు అంతకుముందు ₹1,00,000 మాఫీ చేస్తానన్న కేసీఆరే తన 5 ఏళ్ళ పదవి అయిపోయేంత వరకు కూడా ఒక 20% ప్రజలకు చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ 100% 6 గ్యారెంటీలు చేసి తీరుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. త్వరలోనే మహిళలకు కూడా 2,500 ఇస్తామని మొన్న బట్టి గారు చెప్పారు. అన్ని గ్యారెంటీలు అయిపోతే ఏం లేదు. ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీలో కూడా ఇద్దరు మాలమాది తన్నుకోవటమే తప్ప వీళ్ళకి ఉద్యమాలకు పరిమితమై రోడ్ల మీదనే ధర్నాలు చేస్తారు తప్ప ఎవరికి ఉద్యోగాలు వచ్చింది లేదు, పోయింది లేదు. ఎవరైతే ఉద్యోగతుల పిల్లలు ఉన్నారో వాళ్ళే డబ్బు పెట్టి కార్పొరేట్ కాలేజీలో, స్కూల్లో చదివించి ఉన్న ఉద్యోగాలు వాళ్ళే కొట్టుకొని పోతారు తప్ప ఈ పేదరికంలో రోడ్ల మీద నాకు నీకని కొట్టుకునే వాళ్ళకి ఏమీ రాలేదు. దాన్ని జరగడం వల్ల సంతోషం. ముందు కూడా ఇబ్బందులు ఏమి ఉండవు. కాకుంటే ఏంటంటే ఎవరికైతే ఉద్యోగం వచ్చిన కుటుంబాలు ఉంటాయో వాళ్ళని ఎస్సీ వర్గీకరణ నుంచి తొలగించి వాళ్ళని జనరల్లో కలిపితే ఉన్న ఎస్సీల మాదికి కానీ న్యాయం జరుగుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఎవరితో సంబంధం లేదు. ఎస్సీ వర్గీకరణ పైన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల అభిప్రాయమే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంగా మొదటి నుంచి చూస్తుంది, ఇప్పుడు కూడా చూస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ వర్గీకరణ నుంచి ఆనందించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాబట్టి సుప్రీంకోర్టుకి ఎవరైనా కట్టుబడి ఉండాలి కాబట్టి దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. ఈసారి అవకాశం వస్తే పోటీ చేసే ఆలోచనలో ఉన్నాం. మేము ప్రజల కోసమే పోటీ చేస్తున్నాం. మేము గెలిచినా గెలవపోయినా నిత్యం ప్రజలతోటి ఉంటున్నాం. ఇప్పటివరకు ముందు కూడా మేము ప్రజలతోటే ఉంటాం. మేము ఆ రోజు ఈ చుట్టుపట్టు వాతావరణంలో ఉన్న కమ్యూనిస్టుల బాధలు తట్టుకోలేక ఈ వాతావరణాన్ని మార్చాలనే ఆలోచనతో నేను అప్పట్లో డైరీ ఫామ్ పెట్టి డైరీ ఫామ్లో సూపర్వైజర్ చేసేవాడిని. బహుశా ఇప్పుడు నేను అందులోనే ఉంటే దాదాపు నాతో చేసిన వాళ్ళే ఇవాళ ₹1,00,000 జాబులో ఉన్నారు. వాళ్ళంతా పెద్ద ఆఫీసర్లు అయిపోయారు. అయినా ఆ రోజు నేను 2 ఏళ్ళు డ్యూటీ చేసి రాజీనామా చేసి ఆ రోజు కూడా నేను పోటీ చేయడం జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న ముందు మద్యం ఒకటి పిల్లల్ని బాగా జడగొడుతుంది. రెండోది ఏంటంటే మద్యం కంటే కూడా ప్రమాదమైంది గంజాయి వచ్చి పడ్డది. గంజాయి తాగిన పిల్లగాళ్ళు బయటను గుట్టుడు సంగతి దేవుడేరు కానీ ఇంట్లో తల్లిదండ్రులని సత్యం బాతున్నారు. కాబట్టి దీని మీద పోలీసు వారు ప్రతిరోజు 9 తర్వాత ఎవరు ఊళ్ళల్లో ఉన్నా కూడా మోరీల మీద కూర్చున్నా వాళ్ళు స్పెషల్ డ్రైవ్ పెట్టి వాళ్ళందరినీ తీసపై కేసులో పెట్టి జైల్లో అయితే తప్ప ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. ఒకప్పుడు పట్టణాల్లో ఉండే గంజాయి పేడ ఇవాళ పల్లెల్లో వచ్చి పడ్డది. పల్లెల్లో పడి రేత్రి 1 గంట 2 వరకు కూడా పిల్లలు ఇంటికి రావట్లేదు. తల్లిదండ్రులు కూడా వాళ్ళని పట్టించుకునే స్థితిలో లేరు. పట్టించుకుందామంటే వాళ్ళు వినే స్థితిలో లేరు. వాళ్ళ మీద దాడులు చేయటం, కొట్టడం, తిట్టడం, వాళ్ళ మీద హత్య ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ముఖ్యంగా అన్నిటికంటే ఏంటంటే ఈ గంజాయి నిర్మూలన పూర్తి స్థాయిలో చేయాలంటే
ఒక ఎక్స్చేంజ్ పోలీసులు చేతిన సరిపోదు. దీన్ని సివిల్ పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి ఏ గ్రామంలో అయినా 8-9 తర్వాత ఎవరైతే యువత గుంపులుగా ఉండి వాళ్ళు ఎవరైతే ఈ గంజాయి తాగుతారో వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళని క్షమించి వదిలే కంటే కూడా కోర్టులో అయితే జైల్లో అయితే తప్ప వాళ్ళకి కనువిప్పు కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి కూడు గుడ్డు అంటే అన్నము ఇల్లు ఉపాధి అనేది కాంగ్రెస్ ఏజెండా. ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా దాంట్లో భాగంగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నియోజకవర్గానికి 35,000 ఇండ్లు ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే యువతకు కూడా అన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాలు పెట్టడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. వాళ్ళకి ఇప్పుడు అంతే దాంట్లో భాగంగానే గ్రూప్ 1 సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి రైతుకి ఎప్పుడైనా న్యాయం పూర్తి స్థాయిలో జరుగుద్ది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూడు గుడ్డ ఉపాధి అంటే ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తినటానికి అన్నం పెట్టే రైతనని ఎప్పుడైనా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఆదుకుంటుంది. దాంట్లో భాగంగానే ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా సరే రైతులకు 2 లక్షలు మాఫీ చేయడం జరిగింది. ఇంకా అది జరుగుతూనే ఉంది. రెండోది ఏంటంటే ఇల్లు లేని నిరుపేదలకి ఒక నియోజకవర్గానికి వచ్చేసి 35,000 ఇల్లు ఇవ్వటం జరుగుతుంది. అందులో యువతకి వాళ్ళకి విద్యా అవకాశాలు ఉన్న వాళ్ళకి కోచింగ్లకి గవర్నమెంటే బరాయిస్తుంది. రెండోది ఏంటంటే విద్య నైపుణ్యం వాళ్ళకి వాళ్ళే కోచింగ్ ఇచ్చి వాళ్ళే గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ఉపాధి అవకాశాలు చూపించడానికి ప్రభుత్వం ముందుగా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంది.